మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆస్తంతా కూడా అపూర్వ పేరు మీదకు రాయకు చంద్ర, కూతురు నక్షత్ర ఉంది కదా అని భూమి అంటుంది. ఉంది అని చంద్ర చెప్తూ ఉంటాడు. అయితే నక్షత్ర పేరు మీద ఆస్తి రాసే చంద్ర అని భూమి అంటుంది. అమ్మాయి అటు తిప్పి ఇటు తిప్పి నువ్వు చెప్పనంతే చెప్తుందిలే అని గోరింటాకు పిన్ని అయితే సంతోషపడుతూ ఉంటుంది. అపూర్వ కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే శోభ రాస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఏంటి చంద్ర ఇంత చెప్తున్నా కూడా మళ్ళీ నువ్వు ఆస్తి రాయనని చెప్తూనే రాస్తానని చెప్తున్నావు. నేను చెప్పాను కదా, ప్రేమని ఖరీదుతో వెలకట్టలేమని. నువ్వు ఆస్తి రాసిచ్చి రుణం తీర్చుకుందామని అనుకుంటున్నావా? అది రుణం తీర్చుకోవటం ఎలా అవుతుంది? ప్రేమ చూపించి మాత్రమే రుణం తీర్చుకోవాలి, అంతేకాని ఇలా ఆస్తులతో కాదు. కాబట్టి నువ్వు అపూర్వకు కానీ అపూర్వ కూతురు నక్షత్ర మీద కానీ ఆస్తిని అస్సలు రాయకూడదు చంద్ర. అలా రాస్తే వాళ్ళ ప్రేమని అవమానించినట్టు అవుతుంది. రాయు కదా చంద్ర కదా, రాయకూడదు అని భూమి అంటుంది. అలాగే నేను శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక భూమి అయితే కోపంగా అపూర్వ ముందు వచ్చి నిలబడుతుంది. చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటుంది. అందరి ముందే అపూర్వ అలాగే షాకే చూస్తూ ఉంటుంది. నోరు తెరిచి ఎవరి ముందర ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది. అపూర్వ అమ్మాయి సాక్ష్యాన్ని ఇలా అందరి ముందు బహిరంగ పట్టుకొని తిరగకూడదు, దాన్ని లోపల దాచిపెట్టాలి. నువ్వేంటమ్మాయి ఇలా చేతులు పట్టుకున్నావు? ఇప్పుడు చూడు ఆ భూమి ఫోన్ని ఎలా లాక్కునిందో అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అపూర్వ మాత్రం షాక్ అయి భూమి వైపే చూస్తూ ఉంటుంది. భూమి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న టేబుల్ కేసి ఫోన్ని పగలగొడుతుంది. నేను చెప్పాలనుకున్న మరొక రహస్యం ఏమిటో తెలుసా? నా మరణ రహస్యం. నేను ఎందుకు చనిపోయాను, ఎవరి వల్ల చనిపోయాను, ఆ విధాత అనుమతి దొరికినప్పుడు నేను తప్పకుండా చెప్తాను అని భూమి అంటుంది. అమ్మయ్య అని కృష్ణప్రసాద్ అయితే అపూర్వ ఇక ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒక్క విషయం చెప్పాలి, నేను ఈ నాట్యకల వల్ల చనిపోలేదు. నేను నాట్యకల వల్ల చనిపోయానని దాని మీద ద్వేషం పెంచుకున్నావు. ఆ ద్వేషాన్ని నువ్వు పూర్తిగా మనసులో నుంచి తుడిచేయాలి. నాట్యకలపై నువ్వు పెంచుకున్న ద్వేషాన్ని పూర్తిగా తుడిచేయాలి చంద్ర, తుడిచేయాలి అని భూమి అంటుంది. అలాగే శోభ అలాగే అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నా పేరు మీద నక్షత్ర వల్ల కాలేజీలో కట్టిస్తున్న భవనానికి నా పేరు పెట్టడమే కాదు, దానికి నువ్వు విరాళం ఇవ్వడమే కాదు, దగ్గరుండి నువ్వే ఆ భవనాన్ని పూర్తి చేయాలి అని భూమి అంటుంది. అపూర్వ అయితే షాక్ అయ్యి ఇదంతా వింటూ ఉంటుంది. కట్టిస్తావా చంద్ర, కట్టిస్తావా అని భూమి అడుగుతూ ఉంటుంది. అలాగే శోభ దగ్గరుండి కట్టిస్తాను అని శరత్చంద్ర అయితే మాటిస్తాడు. భూమి కృష్ణప్రసాద్తో ఏదైతే చెప్పినట్టే పూర్తి చేసింది అని కృష్ణప్రసాద్ అయితే సంతోషంగా ఇదంతా వింటూ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను నా పాత శరత్చంద్రని నేను చూస్తున్నాను. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి చంద్ర, ఇలాగే ఉండాలి అని భూమి ఇక మెల్లగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంటుంది. భూమి అని మీరా చరణ్ ఇద్దరు పట్టుకుంటారు. బిందు త్వరగా వెళ్ళి వాటర్ తీసుకురా అని చరణ్ అయితే ఇక కంగారు పడుతూ ఉంటాడు. బిందు వాటర్ తీసుకొస్తుంది, నీళ్లు చల్లి ఇల్లేమ్మా అని మీరా బామ్మ ఇద్దరు దగ్గరుండి భూమిని లేపుతూ ఉంటారు. లోపలికి తీసుకువెళ్ళండి భూమిని అని చరణ్ చెప్తూ ఉంటాడు. ఇక భూమిని మెల్లగా లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. వెళ్తున్న భూమి అపూర్వ వైపు చూసి నవ్వుకొని వెళ్తూ ఉంటుంది. అపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక గగన్ మంచి నిద్రపోతూ ఉంటాడు. ఫోన్ మోగుతూ ఉంటుంది. నక్షత్ర గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఫోన్ ఎక్కడా అని గగన్ అయితే కళ్ళు మూసుకొని బెడ్పై ఫోన్ వెతుకుతూ ఉంటాడు. అయితే ఆ ఫోన్ టేబుల్ పై ఉంటుంది. అరే ఫోన్ ఇక్కడ లేదే అని గగన్ కళ్ళు మూసుకొని టేబుల్ దగ్గరికి వచ్చి హలో ఎవరు అని అడుగుతూ ఉంటాడు. బావా నేను బావా, నక్షత్రని బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇంటి పొద్దున్నే ఈ డిస్టర్బెన్స్, అసలు నువ్వు నాకు కాల్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేశావు అని గగన్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. బావా నా మనసు నిన్ను పిలుస్తుంది బావా, ఏంటి బావా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు, నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు బావా, నేను నీ కోసం పరితపిస్తున్నాను బావా అని నక్షత్ర చెప్తుంటుంది. పొద్దున్నే నీ పిచ్చి పట్టిందా, పెట్టేసే ఫోన్, ఇలా మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని గగన్ ఇక ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. బావా ఆగు బావా, ఒక్క క్షణం ఆగు బావా, ఈరోజు నా బర్త్డే బావా, ఏది హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పు బావా చెప్పు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది.
నీకు నువ్వే చెప్పేసుకున్నావుగా, ఇంక నేనెందుకు చెప్పడం? ఇలాంటి వాళ్ళకి అసలు బర్త్డే విషెస్ చెప్పి నేను నా టైం వేస్ట్ చేసుకోను, నీతో ఫోన్ మాట్లాడమే వేస్ట్ అని గగన్ మళ్ళీ ఫోన్ కట్ చేయబోతూ ఉంటాడు. బావా ఫోన్ కట్ చేసావే అనుకో, మరుక్షణం నేను మీ ఇంట్లో ఉంటాను, వెంటనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న ఆ మెసేజ్ని ఆంటీకి చూపించేస్తాను, అప్పుడు నువ్వేం సమాధానం చెప్పుకుంటావు అని నక్షత్ర ఇక బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇలా బ్లాక్మెయిల్ చేయొద్దని నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. మా అమ్మకి నువ్వు చెప్పినంత మాత్రాన నమ్మేస్తుంది అనుకుంటున్నావా? మా అమ్మకి ఏం సమాధానం చెప్పుకోవాలో నాకు చాలా బాగా తెలుసు అని గగన్ అయితే చెప్తూ ఉంటాడు. బావా సరే ఆంటీకి సమాధానం చెప్పుకుంటావు, ఈరోజు నా బర్త్డేకి నువ్వు వచ్చి కేక్ తినిపించలేదే అనుకో, అన్ని సోషల్ మీడియాలో అకౌంట్స్లో ఈ మెసేజ్ హల్చల్ చేస్తుంది, నేను పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, గుర్తుందా బావా? అప్పుడు సోషల్ మీడియా అందరికీ సొసైటీకి నువ్వేం సమాధానం చెప్పుకుంటావు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. గగన్ అయితే ఇదంతా షాక్ అయి వింటూ ఉంటాడు. ఏంటి బాబా షాక్ అయ్యావా, మాట్లాడటం లేదు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నేనేం షాక్ అవ్వలేదు, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానే అనుకో, నువ్వు నన్ను బర్త్డే పార్టీకి పిలిచావని మీ నాన్నకి తెలిసిందే అనుకో, అసలు ఆ ఇంటికి రాగానే మేమిద్దరం గొడవ పడతాము, నువ్వు పిలిస్తేనే నేను వచ్చానని తెలిసి అప్పుడు మీ నాన్న నేనేం చేస్తాడో అది గుర్తుకు పెట్టుకో, అప్పుడు నీకే ప్రాబ్లం అవుతుంది. ఏంటి ఇప్పుడు నువ్వు షాక్ అయ్యావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. చూడు బావా, అవన్నీ నా హెడేక్స్ నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం బర్త్డే పార్టీకి రావాలి, అందరికన్నా ముందుగా కేక్ కట్ చేసి నువ్వే నాకు తినిపించాలి, నువ్వు వస్తున్నావు అంతే, లవ్ యూ బావా అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక నక్షత్ర ఫోన్ పెట్టేస్తుండటంతో హౌ డేర్ యూ అంటూ గగన్ అయితే కోపంగా ఇక బల్లకేసి చేతులు గుద్దుతూ ఉంటాడు. ఈ నక్షత్ర ఏదైనా చెయ్యాలి అనుకుంటే నవగ్రహాలు ఏకమైనా కూడా నన్ను ఎవరు ఏమి చేయలేరు, నేను అనుకున్నది సాధించే తీరుతాను అని నక్షత్ర తనకు తనతోనే చెప్పుకుంటూ ఉంటుంది. గగన్ అయితే కోపంగా ఉంటాడు. హలో బ్రో ఇంకా పరు అంటూ గగన్ అంతరాత్మ బీటుపై దర్శనమిస్తుంది. గగన్ అంతరాత్మ గెటప్ అయితే చాలా కామెడీగా ఉంటుంది. పొద్దున్నే నువ్వు బుర్ర పాడు చేసుకుంటే జేబులో ఉన్న డబ్బుకి అంతా కూడా నీకే ప్రాబ్లం అవుతుందిరా అని అంతరాత్మ చెప్తూ ఉంటుంది. ఆ అంతరాత్మని చూసి గగన్ అయితే షాక్ అయ్యి ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి, చీప్గా ఆకురోడిలా అని గగన్ చెప్తూ ఉంటాడు. చీప్గా ఉంది అని గగన్ అంటూ ఉంటే ఏంటి చీప్గా కనిపిస్తుందా, థింకింగ్లో థామస్ అల్వా ఎడిసన్లా, ఫ్యాక్షన్లో బాలకృష్ణలా, ఇక ప్రేమించడంలో చిరంజీవిలా కనిపిస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ అంతరాత్మ అడుగుతూ ఉంటుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని గగన్ అయితే కోపడుతూ ఉంటాడు. నేనెందుకు వెళ్ళిపోతాను, నీకు పరిష్కారం చెప్పడానికే వచ్చాను, నువ్వు ఏదో ఉమెన్ ప్రాబ్లంలో ఉన్నావు కదా, ఆ సమస్యని సాల్వ్ చేయడానికే వచ్చాను, నేను లవ్ గురుని తెలుసా, నేను చిరంజీవి కంటే గ్రేట్ తెలుసా అని ఇక ఇంగ్లీష్లో తెగ మాట్లాడుతుంటాడు. నీ మొహానికి ఇంగ్లీష్ మాట్లాడడమే రావడం లేదు, మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ ప్రాస అది ఇదని మాట్లాడుతున్నావు, అసలు నువ్వు చిరంజీవితో అసలు పోల్చుకోకు, నువ్వెక్కడ ఆయన ఎక్కడ, మర్యాదగా వెళ్తావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తీర్చడానికి వచ్చాను, నువ్వు ఆ నక్షత్రాన్ని ప్రేమిస్తున్నావు కదా అని అంతరాత్మ చెప్తూ ఉంటుంది. ఏంటి నేను ఆ నక్షత్రాన్ని ప్రేమించడం ఏంటి, అది ఎప్పటికీ జరగదు, ఈ జన్మకి జరగదు అని గగన్ చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు గురు, నీ హార్ట్లో భూమి ఉంది, ఆ నక్షత్రం లేదని నాకు తెలిసే వచ్చాను అని చెప్తూ ఉంటాడు. తెలిసి కూడా మరి ఇలా మాట్లాడుతున్నావేంట్రా, పొద్దున్నే ఆ నక్షత్ర ఇప్పుడు నువ్వు నాకు హీట్ ఎక్కిస్తున్నారా, వెళ్ళండ్రా వెళ్ళు అని గగన్ అయితే కోప్పడుతూ ఉంటాడు. ఆ నక్షత్ర వల్ల ఎక్కిన హీట్ని నేను కూల్ చేయడానికే వచ్చాను గురు, నక్షత్ర నిన్ను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది కదా, నిన్ను వచ్చి ఏదేదో చేయమని చెప్తుంది కదా, ఇదంతా నువ్వు ఆ భూమి కోసం ఎందుకు చేయకూడదు, భూమిని నిన్ను కలపడానికి నక్షత్ర ఇలా ప్లాన్ చేసిందని ఎందుకు అనుకోకూడదు, ఈ అవకాశాన్ని భూమి కోసం నువ్వు వినియోగించుకో అని లవ్ గురు చెప్తూ ఉంటాడు. ఎస్ నువ్వు చాలా బాగా చెప్పావు, నన్ను కాస్త చిరాకు పెట్టిన మంచి సలహా ఇచ్చావు, నేను అదే కదా చేయబోతున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ బ్రో అని చెప్తూ ఉంటాడు. లేదు నేను లవ్ గురుని, నా తెలివి మరి ఏంటో నీకు అర్థమైందా అని ఇక మాయమైపోతాడు. థ్యాంక్స్ లవ్ గురు థ్యాంక్స్ అని. ఎస్ నేను భూమిని కలవబోతున్నాను, నా ప్రేమని మళ్ళీ చెప్పబోతున్నాను అని గగన్ అయితే సంతోషపడుతూ ఉంటాడు.